అండి నార్మల్ బ్లౌజ్ కొలతలతోని బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్, ఫ్రంట్ వచ్చేసి నార్మల్ డీప్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్, ఇది వచ్చేసి మన లైనింగ్ ఫ్యాబ్రిక్. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలో మనందరికీ తెలుసు కదా. ఇక్కడ బొద్దు పార్ట్ వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకున్నాం. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద పోగులు ఉన్నాయి కాబట్టి ఒక లైన్ మార్క్ చేసుకుని దానిపైన పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే తీసేసుకున్నాం. ఇది ఎందుకోసం అంటే ఖర్చు కోసం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ యొక్క పొడుగు కావాలి. బ్లౌజ్ యొక్క పొడుగు ఎప్పుడు కూడా ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి కింద మనకి బ్లౌజ్ యొక్క డాట్ ఉంటుంది కదా, ఇక్కడ వరకు స్ట్రైట్గా పట్టేసుకోండి. ఇక్కడ పైన దగ్గర నుండి ఈ విధంగా స్ట్రైట్గా పట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంది, ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది కదా, దీనికంటే ఒక ½ ఇంచు పైకి తీసేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి పైన షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు వెనకాలది ముందుది కలిపి స్టిచ్ చేసినప్పుడు ½ ఇంచ్ లోపలికి అవుతుంది కదా, అందుకోసం ఈ విధంగా ఎక్స్ట్రా తీసేసుకోవాలి. నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత. బ్లౌజ్ యొక్క నడుము కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్ జాయింట్స్ దగ్గర కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోండి. ఇది వచ్చేసి మనకి నడుము కొలత. ఇది ఎక్కడి వరకు ఉంది, ఇప్పుడు ఈ ప్లేస్ వరకు ఉంది. ఇది ఎక్కడి వరకు ఉందో దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసేసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ అనేవి స్టిచ్ చేస్తాం కదా, డాట్స్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ లోపలికి అవుతుంది కాబట్టి ఇక్కడ మనం 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ లైన్ అయితే మార్క్ చేసేసుకుందాం. ఇక లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇదే విధంగా పెట్టేసుకొని కింద ఈ పట్టీ ఉంది కదా, ఈ పైన లైన్ దగ్గర పెట్టేసుకోండి. ఈ లైన్ దగ్గర నుండి ఈ పట్టీ అనేది ఎంత దూరంలో ఉంది, ఇక్కడ వరకు ఉంది. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి నెక్ మార్కింగ్ చేసేసుకున్నట్టు కింద మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఎక్కడి వరకు ఉందో దీనికంటే ఒక ½ ఇంచ్ అయితే పైకి తీసేసుకోండి. నెక్స్ట్ మనం చెస్ట్ కొలత మార్క్ చేసేసుకోవాలి కదా. చెస్ట్ కొలత ఎక్కడ మార్క్ చేసేసుకోవాలి అని అంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఉంది చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ ఫస్ట్ హుక్స్ ఉంది కదా, ఈ ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోవాలి. ఈ మరి పొడుగు ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో అయితే తీసేసుకోండి. చూడండి ఇలా తీసేసుకోండి. ఇది తీసేసుకునేటప్పుడు కొంచెం లాగి పట్టి తీసేసుకోండి, ఎందుకంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది మనకి క్రాస్ కటింగ్లో ఉంటుంది కదా, కొంచెం లాగి పట్టి తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత. ఎక్కడ నుండి తీసేసుకున్నాం, చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకున్నాం. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత, ఇది వచ్చేసి మనకి నడుము కొలత. ఇప్పుడు చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ కావాలి కదా, దీనికోసం ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు నేను ఏం చెప్పినా ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ బోట్ నెక్, కానీ మనం నార్మల్ బ్లౌజ్ కొలతలతో కట్ చేసేస్తున్నాం. మరి ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసేసుకోవాలి అంటే నార్మల్గా అయితే మనం ఇక్కడ చెస్ట్ కొలతను బేస్ చేసుకొని నెక్ అండ్ షోల్డర్ తీసేసుకుంటాం. కానీ బోట్ నెక్ బ్లౌజ్కి చాలామంది డిఫరెంట్గా చెప్తారు. నేను మాత్రం బోట్ నెక్ బ్లౌజ్కి కస్టమర్ని చూసి వాళ్ళ కొలతలు తీసుకొని మాత్రమే మెజర్ చేస్తా, లేదు అంటే వాళ్ళని చూడంగానే నాకు ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కస్టమర్కి ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంటే 16 ఇంచులు అయితే ఉంది. 16 ఇంచుల సగం ఎంత, 8 ఇంచులు. 8 ఇంచులు ఇక్కడికి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు 8 ఇంచులు మార్కింగ్ తీసేసుకున్న తర్వాత మన నెక్ ఎంత తీసేసుకోవాలి అంటే నార్మల్గా బోట్ నెక్ అనుకోండి 4-4.5 ఇంచులు అయితే తీసేసుకోవచ్చు. కానీ ఇక్కడేంటి మనకి బ్యాక్ ఏమో బోట్ నెక్, ఫ్రంట్ నార్మల్, అవునా? సో అందుకోసం నేను ఇక్కడ 3.5 ఇంచుల నెక్ అయితే మార్కింగ్ చేసేసుకుంటున్నా. మిగతా అంతా షోల్డర్ ఉంటుంది. ఇక్కడ షోల్డర్ తక్కువ ఉండేలాగా అంటే ఉండదు, ఖచ్చితంగా షోల్డర్ అనేది ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 8 ఇంచులు తీసేసుకున్నాం కదా, సేమ్ అదే 8 ఇంచులు ఇంకొక ప్లేస్లో తీసేసుకుందాం. ఇది ఎందుకోసం అంటే ఈ చంక డౌన్ అనేది లైన్ స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి చంక డౌన్ ఎంత తీసుకుంటాం, నార్మల్ బ్లౌజ్కి అనుకోండి 6 ఇంచులు తీసేసుకుంటారు కదా చాలామంది. ఇక్కడ నేను 7 ఇంచులు తీసేసుకుంటున్నా. ఇది ఎందుకోసము, బోట్ నెక్ కాబట్టి. బోట్ నెక్ బ్లౌజ్కి చంక డౌన్ వచ్చేసి 6 నుండి 7.5 మధ్యలో ఉంటుంది ఎవరికైనా. సో ఇక్కడ 7 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఇట్లా ఫామ్ అయింది కదా, ఇక్కడ నుండి ఒక ½ ఇంచ్ అనేది నెక్ సైడ్ జరుపుకోండి. నెక్ సైడ్ జరుపుకొని ఈ విధంగా క్రాస్లో మార్కింగ్ చేసేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నార్మల్ బ్లౌజ్కి ఇక్కడ మూల దగ్గర 1 పావు 1.5 తీసుకుంటాం కదా, ఆ విధంగా అయితే ఏం అవసరం లేదు. జస్ట్ ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి చంక కొలత. ఇప్పుడు ఈ చంక కొలత ఎంత ఉందో అనేది ఒక్కసారి చెక్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు ఇది ఎంత ఉంది, 8.5 ఇంచులు అయితే ఉంది. అదేవిధంగా మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకుందాం. ఎక్కడ నుండి ఇక్కడ షోల్డర్ జాయిన్ చేసిన దగ్గర నుండి ఇక్కడ కింది వరకు అయితే కావాలి. ఇదిగోండి ఇక్కడ షోల్డర్ జాయిన్ చేసిన దగ్గర నుండి ఇక్కడ కుట్టు వరకు ఎంత వచ్చింది, మనకి 9 ఇంచులు వచ్చింది. సో ఇటు సైడ్ తీసుకున్నప్పుడు ఎంత వస్తుందో దానికంటే ఒక ½ ఇంచ్ తక్కువ తీసుకోవాలి. ఎందుకోసము అంటే ఇక్కడ మనకి ఖర్చుతోని కలుపుకుంటే ఇదిగోండి ఇక్కడ కదా మనం కరెక్ట్గా తీసుకోవాల్సింది, ఇక్కడ తీసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ తీసుకున్నాం.
ఇక్కడ ఎంత వచ్చినా దానికంటే ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోండి. ఇప్పుడు ఇది ఎంత ఉంది? 9 ఇంచులు వచ్చింది. 9 ఇంచులు వచ్చినప్పుడు మనం ఎంత తీసుకోవాలి? 8.5 ఇంచులు తీసేసుకోవాలి. సో మనం మార్కింగ్ చేసింది ఎంత ఉంది? 8.5 ఇంచులు. అంటే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది కాబట్టి మనకి చంక డౌన్ అనేది 7 ఇంచులు తీసుకుంటే కరెక్ట్గా ఉంది. కానీ ఒకవేళ మ్యాచ్ కాలేదు, మరి అప్పుడేం చెయ్యాలి అని అంటే, ఈ చంక డౌన్ 7 ఇంచులు ఏదైతే తీసేసుకున్నామో దీన్ని కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకొని మనం మార్కింగ్ చేసిన చంక కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా తీసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా చంక మార్కింగ్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ నెక్ అయితే మార్క్ చేసేసుకుందాం. నెక్ మార్క్ చేయడానికంటే ముందే ఫస్ట్ నేను దీన్ని కట్ చేసేసుకుంటాను. చూడండి. సో ఇప్పుడు ఇదైతే మనకి వెనకాల భాగం. ఇక్కడ నెక్ అయితే ఏం మార్కింగ్ చేసుకోలేదు కదా అంటే, ఇక్కడ నెక్ కోసం వచ్చేసి మనం కట్ వర్క్ డిజైన్ చేసేసుకుందాం. ఓకే, అర్థమవుతుంది కదా? ఇక్కడ కట్ వర్క్ డిజైన్ చేద్దాం కాబట్టి నేను కట్ వర్క్ కోసం నేను ఇక్కడ ఈ పేపర్ పైన కట్టింగ్ అనేది చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ కట్ వర్క్ కోసం అయితే నేను ఈ క్లాత్ అనేది తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నాను. ఫోల్డింగ్ పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నెక్ ఎంత పొడుగు కావాలి? ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ ఎక్కడి వరకు ఉంది? ఒక పాయింట్ తక్కువ 10 ఇంచులకి ఉంది. సేమ్ ఇక్కడ ఒక పాయింట్ తక్కువ 10 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నెక్ వెడల్పు ఎంత తీసేసుకున్నాం మనం? ఇక్కడ నెక్ వెడల్పు కోసం వచ్చేసి మనము 3.5 ఇంచులు అయితే తీసేసుకున్నాం. అవునా? సేమ్ అదే 3.5 ఇంచులు ఇక్కడ కూడా తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 3.5 ఇంచులు తీసేసుకున్న తర్వాత మనకి పైన బోట్ నెక్ స్టైల్లో ఉండాలి కాబట్టి ఇక్కడ నుండి కిందికి 2.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాం. ఫస్ట్ 2.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ ఫామ్ చేసేసుకోండి. ఈ విధంగా స్క్వేర్ బాక్స్ ఫామ్ చేసేసుకున్న తర్వాత మీకు ఇక్కడ బోట్ షేప్ కావాలి కాబట్టి బోట్ షేప్లో డిజైన్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ వదిలేసేయండి. ఎందుకోసం అంటే ఇక్కడ మనము సింగిల్ బటన్ ఇచ్చేసుకున్నాం అనుకోండి, మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఎంత తీసేసుకున్నాం? విడ్త్ అనేది 3.5 ఇంచులు తీసేసుకున్నాం కదా. మరి ఇక్కడ కూడా 3.5 ఇంచులు తీసేసుకోవాలంటే మనకు అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి మీరు 3.5 తీసేసుకోవచ్చు, 3 తీసేసుకోవచ్చు, 4 తీసేసుకోవచ్చు. అంటే మీకు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ తీసేసుకోండి, లేదు తక్కువ కావాలి అని అంటే తక్కువ అయితే తీసేసుకోవచ్చు. ఓకేనా? సో నేను ఇక్కడ పైన కింద సేమ్ తీసేసుకున్నా, కానీ మీరు సేమ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత ఉందో చూడండి, ఎంతైనా ఉండనియండి. కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకోండి. మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఈ షేప్ వచ్చే విధంగా ఫస్ట్ మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ షేప్ వచ్చిన తర్వాత మనకి కట్ వర్క్ కదా కావాల్సింది, ఇక్కడికి కట్ వర్క్ ఇచ్చేసుకుందాం. చూడండి. ఓకే, మీకు కట్ వర్క్ కొంచెం సైజు పెద్ద కావాలి అనుకుంటే పెద్ద పెట్టేసుకోండి, లేదు తక్కువ కావాలి అనుకుంటే తక్కువ అయితే తీసేసుకోవచ్చు. ఓకే, ఈ షేప్కి మనం ఏదైనా మార్కింగ్ పెట్టేసుకోవాలంటే అవసరం లేదు, జస్ట్ నేను చూపించిన విధంగా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు నేను మార్కింగ్ పెట్టింది కొంచెం షేప్ అనేది నాకు నచ్చలేదు, అందుకోసమే నేను ఇంకొక సైడ్ అయితే నేను వేరే షేప్ అయితే మార్క్ చేసినాను. అయితే నేను వీడియో అయితే తీయలేదు, సేమ్ ఇదే విధంగా కొంచెం చేంజెస్ అంతే, సేమ్ అదే విధంగా మార్క్ చేసేసుకున్నాను. పైన కొంచెం షేప్ అనేది చేంజ్ చేసినాను. చేంజ్ చేసేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు, పైన కొంచెం చేంజ్ చేసినాను. ఓకే, ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్కి ఇదిని జస్ట్ జాయిన్ చేసేసి ఐరన్ చేసేస్తే దీనికి అతుక్కపోతుంది. అతికింది అయినప్పటికీ నేను మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసినాను. స్టిచ్ అనేది వేసేసిన తర్వాత కింద మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని మళ్ళీ కదలకుండా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసుకొని చూడండి. ఇప్పుడు వైట్ బక్రం ఉంది చూడండి, ఆ బక్రం పైన ఎగ్జాక్ట్ కార్నర్కి నేనైతే స్టిచ్ అనేది వేసేస్తున్నాను. అంటే నేను స్టిచ్ వేసేది క్లాత్ పైన వేస్తున్నానా లేకపోతే బక్రం పైన వేస్తున్నానా అనేది తెలియకుండా ఎగ్జాక్ట్గా లాస్ట్కి స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇది స్టిచ్ చేయడం అయితే కొంచెం కష్టమే, మీరు చూసినంత ఈజీగా అయితే ఏముండదు. ఎప్పుడు కూడా మిషన్ యొక్క పాదం పైకి లేపుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే మొత్తం మూలలు ఉంది కదా, మనకి షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉంటాయి. అందుకోసం ఎప్పుడు కూడా మిషన్ యొక్క పాదం పైకి లేపుకుంటూ సూది కిందికి ఉందా లేదా చెక్ చేసేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినాను, ఒకవేళ మీకు కావాలి అనుకుంటే వీడియో స్లోగా చూసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత మిడిల్లో ఉన్న క్లాత్ ఉంది కదా, మిడిల్లో ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. కొంచెం కేర్ఫుల్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత నార్మల్ రౌండ్ నెక్కే మనం కచ్ మార్కులు పెడతాం కదా, అలాంటిది ఇక్కడ పెట్టద్దా. ఇక్కడ మిడిల్లో మనం కట్టింగ్ పెట్టేసినాం కదా, కొంచెం క్లాత్ అనేది తక్కువ ఉంది అనేసి నేను మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకొని ఇదిగోండి మూలల దగ్గర
అదేవిధంగా ఈ రౌండ్ ఉన్న ప్లేస్లో కూడా మనం మొత్తం కూడా కచ్ మార్కులు అనేవి చిన్న చిన్నగా పెట్టేసుకుంటూ రావాలి. చిన్న చిన్న స్టిచ్ వేసేసుకున్న తర్వాత మొత్తం లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అంతా బయటికి ఈ విధంగా తీసేసుకోండి. ఇక్కడ మూల దగ్గర కరెక్ట్గా రాలేదని నేను పెన్నుతోనైతే తీసేసుకున్నాను. ఈ విధంగా తీసేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ సైడ్ కుట్ అయితే వేసేసుకోండి. ప్లీజ్